వేదాంతుల మనుచు విర్రవీగుతు జనులు వెర్రివెర్రిగా ఏదో పలికేరయ్యా. మనస్సు నిలుపగలేరు, మోక్షమందగలేరు, మందభాగ్యులకేలా ఈ గొడవయ్యా. ఈ రోజుల్లో అసలైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కనుమరుగైపోతుంటే ఆ స్థానంలోకి మోసగాళ్లు ఎలా వస్తున్నారో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నిజమైన గురువులు అదృశ్యమవడం అంటే మనం ఇప్పుడున్నది కలియుగం కదా. ఈ సమయంలో గొప్ప పండితులు, తపస్సు చేసుకున్న మహానుభావులు మెల్లిమెల్లిగా కనుమరుగైపోతున్నారు. దీనివల్ల ఒక పెద్ద లోటు ఏర్పడుతోందన్నమాట. ఈ ఖాళీని ఎవరు నింపుతున్నారు? ఇక్కడే వస్తున్నారు కపట వేషధారులు. వీళ్ళ దగ్గర ఎలాంటి దైవశక్తి ఉండదు. కేవలం గారడి విద్యలతో, జిమ్మిక్కులతో అమాయకులని మోసం చేసి తామే దేవుళ్లమని చెప్పుకుంటారు. ఈ కపట గురువులు అసలు వాళ్ల మనసునే నిగ్రహించుకోలేరు, మనసు నిలుపగలేరు, మోక్షమందగలేరు. అంటే తమకే దారి తెలియని వాళ్ళు మనకి దారి ఎలా చూపిస్తారు చెప్పండి. అందుకే ఇలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఫోకస్లకి, నిజమైన జ్ఞానానికి మధ్య తేడాని గమనించడం ఎప్పటికన్నా ఇప్పుడే చాలా ముఖ్యం.